హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ అయితే బటర్ నాన్ ఎగ్ అండ్ ఎగ్లెస్ రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఈరోజు నేను ఎగ్లెస్ చూపిస్తున్నాను. ఎగ్లెస్ అయినప్పటికీ కూడా చల్లగా అయిపోయిన తర్వాత కూడా ఇలానే సాఫ్ట్గా ఉంటాయి. వాటి కోసం అయితే కరెక్ట్ మెజర్మెంట్స్ నేను చెప్పినట్టుగా తీసుకుంటే మీకు చాలా సాఫ్ట్గా ఉంటాయి చల్లగా అయిపోయిన తర్వాత కూడా. మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్ మైదా తీసుకోవాలి. 1 స్పూన్ షుగర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఎగ్లెస్ అన్నాను కాబట్టి కప్పుకి 1/2 కప్ పెరుగు చొప్పున 1.5 కప్ మైదాకి 3/4 కప్ పెరుగు వేసుకొని ఇది సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. చపాతీ ముద్ద అంత గట్టిగా చేసుకుంటే ఇవి చల్లగా అయిన తర్వాత గట్టి పడిపోతాయి అన్నమాట. సో ఇలా జారుగానే ఉండాలి. ఇప్పుడు దీని మీద నేను 1 స్పూన్ బటర్ వేసుకుంటున్నాను. బటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి 10 నిమిషాల నుంచి పావుగంట వరకు దీనికి నాననివ్వాలన్నమాట. అంటే కొంచెం సేపు రెస్ట్ ఇస్తే పిండి ఇంకా ఫ్లఫీ అండ్ సాఫ్ట్నెస్ వస్తుంది. ఇలా చేయడం వల్ల నాన్స్ అనేవి సూపర్ సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మూత తీసేసిన తర్వాత ఇంకొక స్పూన్ బటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని చేతికి కూడా కొంచెం బటర్ రాసుకొని దీన్ని ఈక్వల్ పోర్షన్స్లోకి డివైడ్ చేసుకోవాలి. ఇది హ్యాండిల్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది పిండి, ఎందుకంటే జారుతూ ఉంటుంది అనమాట, చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. ఇలా ఉంటేనే మనకి చల్లగా అయిన తర్వాత కూడా గట్టి పడిపోకుండా ఉంటాయి. ఏమాత్రం పిండి గట్టిగా కలుపుకుంటే మనకి చల్లగా అయిన వెంటనే గట్టి పడిపోతాయి అన్నమాట. బయట నాన్స్ అయినా మనకి చల్లగా అయిపోయిన తర్వాత సాగుతూ ఉంటాయి కదా, ఆ ఫీలింగ్ రాకుండా ఉండాలంటే పిండి ఇలానే మెత్తగా ఉండాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ 8 నాన్స్ వచ్చాయి. సో నేను ఇక్కడ నాన్స్ ఓవల్ షేప్లో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కౌంటర్ టాప్ మీద కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ వీటిని రోల్ చేసుకోవడమే. మీరు రౌండ్గా అయినా చేసుకోవచ్చు, ఇంకా చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. బికాజ్ ఇంట్లోనే కాబట్టి మనమే తింటాం కాబట్టి. బట్ నేను ఇక్కడ లుక్ వైజ్ కూడా బాగుండాలి అనేసి జస్ట్ బయట తీసుకుంటే ఎలా ఉంటాయో అలాగే కనిపించాలని చెప్పి ఓవల్ షేప్లో చేస్తున్నాను. పామేసిన తర్వాత పైన ఒకవైపు వాటర్ అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు పెనం హీట్ అయిన తర్వాత వాటర్ అప్లై చేసుకున్న సైడ్ పెనం మీద ఉండాలి. ఇది మనకి పైన పచ్చిదనం పోయి బబుల్స్ ఫామ్ అవుతాయి. ఆ బబుల్స్ ఫామ్ అయిన తర్వాత పెనంని ఫ్లిప్ చేసేసి డైరెక్ట్గా ఫ్లేమ్ మీద కాల్చాలి. అలా కాలిస్తేనే మనకి ఆ బయట తిన్న నాన్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అన్నమాట. చూసారా? ఇదే స్టైల్లో తందూరి రోటీస్ కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. అది ఎప్పుడైనా చూపిస్తాను. అది కూడా చాలా సింపులే, జస్ట్ చపాతీలు చేసుకున్నట్టే. బట్ కాల్చడం మటుకి ఇలా కాలిస్తే తందూరి రోటీ కూడా రెడీ అయిపోతుంది మనకి ఇంట్లోనే. ఇలా ఈవెన్గా కాల్చేసుకున్న తర్వాత పైన బటర్ అప్లై చేసేసుకొని తీసేసుకోవడమే. మీరు పక్కకు తీసుకున్న తర్వాత అయినా బటర్ అప్లై చేయొచ్చు, బట్ ఇలా అయితే కొంచెం ఈజీగా అప్లై చేయొచ్చు అని నేను ఇప్పుడే అప్లై చేస్తున్నాను. అంతే, ఈవెన్గా కాల్చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా యమ్మీగా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి.